మహాగణపతి చూడలేదు కానీ టైం అయిపోయింది. మహాగణపతి వచ్చేసి మహాకాళేశ్వరుడు వచ్చేసి 14వ శతాబ్దం నాటిదండి. అంటే బ్రహ్మసూత్రం కలిగినటువంటి లింగం అనమాట. అంటే మీరు చాగంటి కోటేశ్వరరావు గారు మీరు ఎప్పుడన్నా విని ఉంటారేమో. బ్రహ్మసూత్రం కలిగినటువంటి కనుక లింగాన్ని మీరు దర్శించుకున్నట్టయితే 1000 జన్మల పాపాలు చేసినా కూడా ఒక్క జన్మలోనే పోతుంది. ఇంకొకసారి మీరు మళ్ళీ ఇంకోసారి చూడండి. ముగింపు సమయంలో వచ్చారు కాబట్టి. సరే, మహాకాళి అది 14వ శతాబ్దం నాటిది, ఇది 4వ శతాబ్దం నాటిది సార్. 4వ శతాబ్దం నాటిది ఇప్పటికి 2000 సంవత్సరాలు. కానీ మనం అదిగో నంది తయారు చేసాం చూడండి. ఎంచక్క 50 ఫీట్స్ హ్యాపీగా చేసాం. సరే, అది అయిపోయింది. ఆ స్వామివారికి ఎదురుగా ఉన్నటువంటి 60 అడుగుల ధ్వజస్తంభం మీరు కారులో ఇప్పుడు వచ్చే ఉంటారు. ఒకదాని మీద ఒకటి పెట్టి 30 అడుగులు 60 అడుగులు కూర్చోమని 60 అడుగులు ఉంటుంది అనమాట. ఆ ధ్వజస్తంభం ఇది 108 స్తంభాల గల మండపం. కంప్లీట్గా మీరు భక్తులు వచ్చి ఎంచక్కా ఇక్కడ నిద్రలు చేసుకోవడానికి, భజనలు చేసుకోవడానికి, అట్లాగే మొక్కులు తీసుకోవడం కూడా 108 స్తంభాల మండపం. ఇక్కడ అంతా కూడా బండతోటే చేసేది. ఏ మాత్రం ఇనుము అనేది మాట్లాడే ప్రసక్తే లేదు. సరే, ఈ 108 స్తంభాలు అయిపోయిన తర్వాత పానివట్టం ఆకారంలో ఉన్న 1 శివలింగాలు ఏమా, అవి పానివట్టం అనేది శివుడికి కింద ఉన్నటువంటి భాగాన్ని పానివట్టం అంటారు. అదిగో చూడండి ఇక్కడ కారణం. ఆ భాగం దాంట్లో 3.5 ఎకరం అనమాట. అది 3.5 ఎకరంలో నర్మద బాణలింగాలని ఇంత తొట్టయమ్మ నర్మదా నదిలో కొట్టుకొస్తాయి సార్. 300 కిలోమీటర్స్ సార్, 3000 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడికి. అక్కడి నుంచి వస్తాయి అనమాట. అంటే అన్ని నదులు తూర్పు నుంచి పడవలు పోతుంటే ఇవి మాత్రం పడవ నుంచి తూర్పుకు పోతాయి అనమాట. ఆ 3 నదులు వాటిలో నర్మదా నది ఒకటి. ఆ నర్మదా నదిలో కొండల్లో నుంచి ఆ నీళ్లు ప్రవహిస్తూ ఉంటే వచ్చినటువంటి స్వయంభూ అనమాట. వాటిని మనం తయారు చేసిందేం కాదు. ఆ లింగాలు తీసుకొచ్చి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. సరే, మీరు ఎంచక్క అక్కడ గంట ఉందో చూసారు, ఆడ జెండా కట్టిన గంట నుంచి ఆ గంట కానుంచి ఇలాగా ప్రదక్షిణ చేసుకుంటా పోతే 7 నిమిషాలు పడుతుంది. అది వచ్చేసి మహాలింగం అమ్మ. 101 అడుగు, అంతా రాయే. బండ మీద బండ 16 బండలు పెట్టారు. అక్కడ తెల్లగా ఉన్నటువంటి పాలరాతి మందిరం రామ్, దానికి అక్కడ చూసారా, ఆ తెల్లగా ఉన్నది పాలరాతి మందిరం. అంటే 10,000 పాలరాతి లింగాలు, ఇంతంత లింగాలు 10,000 అంటించామన్నమాట. మీరు ఎంచక్క దర్శనం చేసుకోండి. ఆ పక్కనే ఉన్నది అమ్మవారికి ఇష్టమైనటువంటి శ్రీచక్ర మందిరం. ఒక్క శ్రీచక్రం పెడితేనే ఎంతో పులకరిస్తుంది. అటువంటిది 108 స్తంభాలు కదా, అందుకని 108 పెట్టాం. ఎంత పుణ్యమో చూడండి. ఆ 108 స్తంభాలకి మీరు అభిషేకం చేసుకునేటట్టయితే తలుపు తీసుకొని జాగ్రత్తగా తీయండి. లేకపోతే ఒక నమస్కారం పెట్టుకుని ఈసారి మళ్ళీ వస్తారు కదా, అప్పుడు అభిషేకం చేసుకుని అది అయిపోయిన తర్వాత అలాగా వచ్చేసి అదిగో అక్కడ మరకతలింగం అని ఉంది చూడండి కొత్తగా. ఆ మరకతలింగం కాడ శివుడు అనమాట. నేను చక్కగా మీరు అభిషేకం చేసుకోండి. ఆ పాపకు వచ్చింది అనుకోండి, మీరు చేయండి. మీరు పోసారనుకోండి ఆ పాపం, అలాగా అభిషేకం చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. భోజనం చేసుకొని మరీ వెళ్ళాలి. మందులు కూడా ఇస్తారు, తీసుకొని వెళ్ళాలి ఉచితంగా. ఇవన్నీ కూడా ఉచితమే. ఇక్కడ త్వరలో ఈ 2 స్తంభాల అవతల నందికి అటుపక్క ఒక 40 అడుగుల లోతు గల పాతాళకాలి భూమిలోకి తీసి లిఫ్ట్ ద్వారా కిందకి పోయి కాకడాల వెలుతురులో చూసేలాగా తయారు చేయాలనే ఆలోచన కూడా ఉందమ్మా. అది కూడా మీరు శివరాత్రి నాటికి చూడగలరు. అది అట్లాగే ఈ 3 ఆర్చీలు అనమాట. 3 దోవలు ఉన్నాయి కదా, మీరు ఇప్పుడు ఒక దోవలో వచ్చారు, మధ్యలో ఒక దోవ ఉంది, అతడి ఎగ్జిట్ ఉంది. అవి కూడా ఆర్చిలాగా చేసి అక్కడ రోడ్డు మీద కాడ కూడా 1 లింగాల పుణ్యక్షేత్రంకి దారి అని చెప్పి చూస్తాం. అలాగే ఇప్పుడు మీరందరూ కూడా అమ్మతల్లు అందరూ కానీ మగవాళ్ళు ఎవరైనా కానీ గుడి దగ్గరికి వచ్చి ఏదన్నా టాయిలెట్స్కి వెళ్ళాలంటే బయటే బాత్రూములు మొత్తం 28 కట్టించాం సార్. ఎంచక్కా మీరు హ్యాపీగా నీళ్ళు ఉంటాయి, హ్యాపీగా వెళ్ళొచ్చు. మరి స్నానాలు చేయడానికి ఉంటాయి, ఎంటికలు తీసుకోవడానికి, చీరలు మార్చుకోవడానికి అన్నిటికీ గదులు ఉన్నాయి అనమాట. ఇబ్బంది లేకుండా మంచి నీళ్ళు కూడా ఉంటాయి, కూలింగ్ వాటర్ కావాలన్నా ఉంటాయి, అన్నీ ఉచితమే. అది నిస్సహాయాన్ని ఆదుకోవటం, నిరాకారాన్ని చూడటం. ఏంటి నిస్సహాయాన్ని ఆదుకోవటం,
నిరాకరణ అంటే ఏంటి? ఏమీ లేనటువంటి అతి బీదవాడిని మనం ఆదుకున్నామంటే పైన ఉన్నటువంటి భగవంతుని దర్శించుకున్నట్టే, ఫినిష్ అంతే. ఎక్కడ ఏం, ఇది మొత్తం 8 ఎకరాల్లో ఉందమ్మా. ఈ చుట్టూ పెట్టిందంతా కూడా ప్రహరీ గోడ, బండలు పెట్టేటువంటి అదంతా కనపడేది. 8 ఎకరాలు ప్రహరీ చుట్టూతో పెట్టింది ప్రహరీ. ఎనీ డౌట్స్? దీన్ని ఇగో ఈ మోస్తరులో తీసుకొచ్చి ఎంచక్క మీరు చూసారే ధ్వజిస్తాము ఆడదాకా తీసుకెళ్ళేది, ఇసుక పోసేది శుభ్రంగా ఇలాంటి ట్రైల్స్ వేసి హ్యాపీగా ఫ్యాన్లు గిన్నెలు పెట్టి టీవీలు పెట్టి అందరికీ చూడటానికి వీలుగా నిద్రలు చేయడానికి హ్యాపీగా భయంగా ఏమేమి లేకుండా ఇక్కడ మీరంతా కూడా ఓనర్సే. ఎవ్వరు దీనికి ప్రత్యేకించి గుడికి సంబంధించి ఎవ్వరు లేరు. అంతా కూడా అది అమ్మా చారిటబుల్ ట్రస్ట్ అనే అతను స్థాపించాడు దీన్ని. నిస్సహాయాన్ని ఆదుకోవడం, నిరాకరణ. మీకు తెలిసే ఉంటుంది గుంటూరులో అవునమ్మా. ఆయన సంకల్పకర్త. ఇక్కడ శివయ్య వచ్చి కూర్చున్నాడని, గుడి కట్టాలని ఆలోచించాడు. మా ఊరోళ్ళు ఒక 7-8 ఎకరాల పొలం ఇస్తామండి అని అన్నారు. ఊరకేమీ లేదండి, వాళ్ళు కూడా ఎకరం 10 లక్షలు కడిగిచ్చారనమాట. అదంతా కూడా ఆయన పువ్వుల్లో పెట్టి ఇచ్చాడు డబ్బులు కూడా. ఎవరికి ఏం మాట్లాడకుండా అందరూ కూడా భాగస్థులయ్యారు. 1 కోటి మంది భక్తులు అయితే ఒక 100 మంది దుష్టశక్తులు ఉన్నా కూడా పక్కకు పోయి ఇది కలకాలం ఉంటుందనే ఉద్దేశం మీద. అంటే చూడండి, ఆ 101 అడుగులు ధ్వజస్తంభమైన కింద 45 అడుగుల లోతు గల నీళ్లు పడిన దాకా కూడా 45 టన్నులు రాళ్ళు వేసుకుంటా వచ్చామన్నమాట. మామూలుగా కాదు, భూకంపం వచ్చినా కూడా పక్క దొరికే ప్రసక్తే లేదు.